జరుగుతూనే ఉంటాయండి. సట్టి వచ్చిందంటే చాలు గ్రామాలన్నీ సందడిగా మారుతాయి. మల్లన్న స్వామి బోనాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. తెలంగాణ పండుగల్లో ఒకటైన సట్టి బోనాలు మల్లన్న స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం గంగలపల్లి అందుగుల మల్లన్న స్వామి ఆలయంలో ఆదివారం బోనాల జాతర జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల సందడి ఒగ్గు కళాకారుల పాటలతో మారుమోగింది. బెల్లపు అన్నాన్ని నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. ఈ కోలాహలం సట్టి రోజుల్లో ప్రతి ఆదివారం బుధవారం జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. మరొక ప్రాముఖ్యమైన పండుగ షష్ఠి బోనాల పండుగ. అమావాస్య నుండి అమావాస్య వరకు నెల రోజుల పాటు కొనసాగే ఈ పండుగ పలు కులస్తులకు ముఖ్యమైన పండుగ. చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు, పెద్దవాళ్ళ వరకు ఎవరు కూడా పాలు, పెరుగు, తర్వాత మద్యం, మాంసం కూడా నిషేధిస్తారు. నెల రోజుల పాటు నిష్ఠగా పూజిస్తారు. ఈ నెల రోజుల పాటు కొనసాగే ఈ పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. ఈ పండుగ మంచిర్యాల జిల్లా లక్ష్యపేట మండలం గంపలపల్లి ఆందుగుల మల్లన్న దేవాలయం వద్ద భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు, భారీగా తరలి వస్తున్నారు. అయితే మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ ఏదైతే తొలుత వరిధాన్యం చేతికొచ్చిన తర్వాత మల్లన్న దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత వరిధాన్యాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి రామ అనే ఒగ్గు కథలు కూడా చాలా అలరిస్తుంటాయి. మొత్తం మీద ఈ నెల రోజుల పాటు ప్రతి గ్రామంలో బోనాల సందడి, పట్టాల సందడి, ఒగ్గు కథలు చాలా ఘనంగా కొనసాగిస్తుంటారు. అయితే మొత్తంగా మనతో పాటు మాట్లాడేందుకు మనతో ఒగ్గు కళాకారుడు ఉన్నాడు. ఆయన మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. స్వామి, చెప్పండి, ఈ గుడికి ఎప్పటి నుంచి ప్రాధాన్యత ఉంది? ఈ గుడిలో ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఎక్కడెక్కడి నుంచి భక్తులు తరలి వస్తారు? ఈ చుట్టుపక్క గ్రామాల నుండి ఈ అందుగుల మల్లికార్జున స్వామి గుడికి చాలా మంది చేరవస్తారు. కులము అనలేక కుర్మ, గొల్ల, మాదిగి, మాల, సబ్బండవరణ జాతులు ఈ గుడికి వస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ అమావాస్య వరకు ప్రతి రైతులు కానీ కూలి వాళ్ళు కానీ ఏ జాతి అనలేక చేరవచ్చి ఈ గుడి కాడ బోనాలు పోస్తారు, పట్నాలు చేస్తారు. కోరిన వారికి కొంగు బంగారమై, పిల్లలు లేని వాళ్ళు, ఏదన్నా అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ఈ గుడికి వచ్చి మొక్కిన వాళ్ళకు కొంగు బంగారం అవుతుంది. అందుగుల మల్లికార్జున స్వామి అంటే ఈ మంచిర్యాల జిల్లా లక్షపేట మండలం గంపలపల్లి గ్రామానికి, ఈ గ్రామ చుట్టుపక్క 10 గ్రామాల నుండి ప్రతి ఆదివారం లేదా బుధవారం చేరవచ్చు. ఇక్కడ బోనాలు, పట్నాలు చేస్తారు. మేము ఒగ్గు పూజారులము. ఇంకా దీని గురించి చెప్పాలంటే మల్లికార్జున స్వామికి 4 భార్యలు. ఫస్ట్ భార్య మేడలమ్మ, రెండో భార్య కేతమ్మ, మూడో భార్య పద్మాలదేవి, 4వ భార్య రత్నంగిదేవి. ఈ 4 భార్యల కళ్యాణం చరిత్ర చెప్తే 21 రోజు భాగము. మల్లికార్జున స్వామి చరిత్ర చెప్తా ఉంటే ఈ షష్ఠి అయిపోయేదాకా చెప్పిన మల్లికార్జున స్వామి చరిత్ర ఓడవదు. ఇది కార్తీక మాసంలో శివ పూజ, కార్తీక మాసం అయిపోగానే సుబ్రహ్మణ్య షష్ఠి స్టార్ట్. ఓకే, మొత్తం మీద ఈ విలేజ్ లో ఇంకా అగ్నిగుండాలు కూడా నిర్వహిస్తారని చెప్పి తెలుస్తుంది. అగ్నిగుండాలు ఎలా నిర్వహిస్తారు? అగ్నిగుండాలు అనేది మల్లికార్జున స్వామి కాపల విళ్ళల్లో వెలిసి ఉన్నప్పుడు మల్లికార్జున స్వామికి కొన్ని అనుకోలేక వేరే వాళ్ళు నిందలేస్తే మల్లికార్జున స్వామి ఒక మధ్యమాలలో దాగబడి ఉంటే ఆ మధ్యమాల నుండి మల్లికార్జున స్వామి ఎలా బయటికి రావాలంటే అడ్ల సంగన్న అగ్నిగుండాలు తయారు చేసి ఒగ్గు పూజారుల పట్నాలు వేసి ఆ పట్నాలను తొక్కడానికి భగవంతుడు రావాలంటే అతని ఉగ్ర రూపం ఆగాలి అంటే అగ్నిగుండంలోకి వెళ్ళి దాటి భగవంతుడు పంచముఖులు తొక్కుతారు. ఆ అగ్నిగుండాలు కూడా ఈ సంవత్సరంలో ఈ చందారంలో ఉన్నాయి. అగ్నిగుండాలు అనేది అది గొప్ప పండుగ. అదే కాకుండా మల్లికార్జున స్వామి పట్నాలు సంవత్సరం డిసెంబర్ మాసంలో వచ్చేటువంటి ఈ షష్ఠి అనేటువంటి అమావాస్య నుండి అమావాస్యకు ఉన్నటువంటి ఒక 1 మంత్ నిడివి గల ఈ వాతావరణంలో పంటలు అనేటువంటి మొదటిసారిగా చేతికి అందడం జరుగుతుంది. ఈ పంటను తొలుగా అంటే తొలిగా దేవునికి సమర్పించి ఆ దేవుని వలన మనము ఎంతో అభివృద్ధి చెందుతున్నాము అనేటువంటి కోరికలను తీర్చాలనే ఉద్దేశం కొద్దీ ఈ షష్ఠి అనేటువంటి ఈ ఒక మాసంలో నియమ నిష్ఠలతో కూడినటువంటి ఉండి బోనాలను అనేటువంటి తీసి ఆ బోనాలను అందుగుల మల్లన్న అనేటువంటి ఈ గంపలపల్లి గ్రామంలో గల దేవస్థానంలో సమర్పించుకోవడం జరుగుతుంది. మేము కూడా మంచిర్యాల నుండి వచ్చాము. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ బోనం చేసుకోవడం జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా కూడా తన మనసులోని కోరికలను కోరుకుంటే
వీటిని ఎటువంటి ఆటంకం లేకుండా తీర్చగలిగే దేవుడని ప్రత్యేక ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానం ఇది. ఓకే, ఇది మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లా లక్ష్యపేట మండలం గంపాలపల్లి ఈ ఆందుగుల మల్లన్న స్వామి దేవాలయం వద్ద ప్రతి డిసెంబర్ మాసంలో నవంబర్ నుంచి డిసెంబర్ మాసం పూర్తి అయ్యేసరికి ఇక్కడ ప్రతి అంటే ఈ మంచిర్యాల జిల్లా నుంచి కాకుండా పక్క జిల్లాల నుంచి పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే ఇక్కడ ఈ నెల రోజుల పాటు ఏదైతే యువకుల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు వృద్ధుల వరకు కూడా నియమ నిష్టలతో ఈ దేవుని పూజిస్తారని తెలుస్తుంది. తొలుత ఏదైతే వరిధాన్యం చేతికి వచ్చిన తర్వాతనే ఈ నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాతనే ఇక్కడ అన్ని పనులు చేసుకుంటారని కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్ తో సత్యనారాయణ, 6 టీవీ, మంచిర్యాల జిల్లా. ప్రపంచంలోని పేదలకు క్రైస్తవ సంస్థలు అందిస్తున్న సేవలు అభినందన